ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరితస ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సూర్యకిరణ్ శర్మ మల్లాది. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీరామరక్ష. మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతుంది అని చెప్పమంటున్నారు. కానీ నిజంగా కొంతమంది చెప్పేది ఏంటంటే మన దగ్గర పెద్దగా ఏమీ లేదు, మనకు అంటే చంద్రోదయ సమయం అప్పటికే ప్రారంభం అవ్వదు, అయిపోయేసరికి ఇది అయిపోతుంది కాబట్టి మనకేమీ లేదు, నియమాలు అవసరం లేదు అని. నిజంగా మన దగ్గర చంద్రగ్రహణం ఉందా? మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ రోజున? మీరు అన్నది వాస్తవం. ఆ రోజున చాలామంది శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారంటే, మన జ్యోతిష శాస్త్రవేత్తలు కూడా, పండితులు కూడా, కేవలము 38 నిమిషాలు మాత్రమే ఉన్నది, సాయంత్రం 6 గంటల 2 నిమిషాల నుంచి 6 గంటల 40 నిమిషాల వరకే ఉన్నది అని చెప్తున్నారు. వారు మాత్రమే కొన్ని జాగ్రత్తలు ఆ సమయంలోనే మీరు చేసేటువంటి అనుష్ఠానాలు చేయాలి అనేటువంటిది కొంతమంది యొక్క వాదన. అయితే పూజ్యులు మా గురుదేవుల యొక్క ఆశీస్సులతోటి చిన్న విశ్లేషణ చేస్తే అసలు చంద్రగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతోంది అంటే 3 గంటల 19 నిమిషాలకి ప్రారంభమవుతోంది, మధ్యాహ్నం. ఆ పాటికి సూర్యుడి యొక్క తీవ్రత అధికంగా ఉంటుంది. ఇక ప్రదోష సమయానికి వచ్చేసరికి అంటే 4:30, 5 ఆ ప్రాంతాలకు వచ్చేసరికి సూర్యుడి యొక్క తీవ్రత తగ్గుతుంది, చంద్రుడి యొక్క ప్రభావం పెరుగుతోంది. ఒకనాటికి మీరు జాగ్రత్తగా గమనిస్తే, సంధ్యవేళ కన్నా ముందు జాగ్రత్తగా గమనిస్తే సూర్యుడు చంద్రుడు ఎదురు బదురు అవుతారు, అవునా? అప్పటికి చంద్ర ప్రభావం ఉంటుంది భూమి మీద, అదే శీతల కారణం అది. అప్పుడు చంద్రుడు గ్రహణ స్థితిలో ఉంటున్నాడు కాబట్టి తెలిసా తెలియక కొంత ప్రభావం భూమి మీద ఉంటుంది. ఇది విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తే మా గురువు గారు మాకు అందించినటువంటి జ్ఞానాన్ని అనుసరించి మేము చెప్పేమాట. దీంతో అందరూ ఏకీభవించకపోవచ్చు, కానీ మాకు తెలిసిన విషయంగా మేము దాన్ని పాటించాలి, అది ధర్మం, అది మాకు. అందుకని సాయంకాలం 3:30 నుంచి కాకపోయినా కాస్త చంద్ర ప్రభావం ప్రారంభమయ్యేటువంటి సమయంలో, భారతదేశంలో దాని యొక్క ప్రభావం ప్రారంభమయ్యే 4:45 సమయం నుంచి మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఆ రోజున మీరు ఆబ్దికాలు పెట్టుకునేటువంటి వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, గ్రహణ ప్రారంభ సమయానికి మీరు భుజించిన ఆహారం జీర్ణమైపోవాలి, ఇది నియమం. అవ్వకపోతే శరీరం మీద వ్యతిరేక ప్రభావం ఉంటుంది. అందుకని ఆ రోజున ఆబ్దికాదులన్నీ కూడా ఉదయం 9 గంటలకల్లా పూర్తి చెయ్యాలి అని మనకి చెప్తున్నారు పెద్దలు, 9 లేక 10 గంటలకల్లా. ఇప్పుడు జాగ్రత్తగా ఒక్కసారి ఇంకోసారి ఆలోచించండి. మీరు భుజించిన ఆహారము పచనం అవ్వడానికి 4 గంటల సమయం పడుతుంది. మరి 6ంటికి మీకు ప్రారంభం అవుతున్నప్పుడు మరి 11 లోపు ఎందుకు పూర్తి చేసుకోవాలి అంటే, కొంత ప్రభావం భూమి మీద ఉంటుంది, మీరు కాదనలేని సత్యం అది. అందుకనే భారతదేశంలో ఒక గ్రహణ ప్రభావము కనిపించదు అని చెప్పినా కొంతమంది సాధకులు ఆ సమయంలో కూడా వాళ్ళు అనుష్ఠానం చేస్తారు. వాళ్ళు భూమండలంలో ఒక భాగం మనం, కనిపిస్తుంది కనిపించదు కాదు, ప్రభావం అయితే ఉంటుంది, ఇది వారు అనే మాట. ఆ లెక్కలో సాయంత్రం 4 నుంచి మనం తగిన జాగ్రత్తలతోటి గర్భవతులు ఎవరైతే ఉన్నారో వారు బయటికి రాకుండా, దువ్వకుండా, పొట్ట మీద ఎటువంటి గోకడాలు లాంటివి చెయ్యకుండా, కాస్త పడుకుని జుట్టు దివ్వకుండా చాలా నియమంగా ఉండగలిగితే చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఇక భోజనం చేసేవారు 11 భోజనాలు చేసేయడం లేదా ఇంకొంచెం ముందు చేసేయడం, ఈ సమయానికి పట్టు స్నానము 4 గంటలకి చేసి, సముద్రము గ్రహణము అనేటువంటి దాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే దీని ప్రభావము నీటి మీద ఉంటుంది మనకి. అందుకని ఆ సమయంలో మీరు నీరు స్వీకరించకూడదు. భోజనం సంగతే దేవుడెరుగు, నీళ్లు కూడా తాకూడదు. మరి అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది మీకు. అందుకని ఆ సమయంలో అతి పవిత్రంగా గడపాల్సిన సమయం అది. వితండవాదానికి ఇక్కడ చోటు లేదు. వితండం చేసిన వాళ్ళతో మనకి పని లేదు. మనం చేయాల్సింది మంచి మనం చేయాలి. ఈ మంచి ఎవరి కోసం చేస్తున్నారు మీరు? ఎవరి కోసం వాళ్ళు.
నేను నా కోసం చేస్తూ నా కుటుంబానికి ఒక మార్గదర్శనం ఇస్తున్నాను. ఓహో, గ్రహణ సమయంలో నా తండ్రి ఇలా చేశారు, ఇది నేను ఆచరించాలి. మూడవది సహజంగా సముద్ర స్నానం చేయడం, నదీ స్నానం చేయడము, జీవనదీ స్నానం చేయడము ఒక ఆనవాయితీ. రెండోది ఏంటంటే అది ధర్మం. ఆ సమయంలో జలమునందు విశేష శక్తి ఉంటుంది. జలములకు అధిపతి ఎవరు? చంద్రుడు కదా. ఆ చంద్ర ఆ ప్రభావము ఓషధీ గుణాలతోటి కొంత ప్రభావము నదీ జలాలలో ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో సాధకులు ఏం చేస్తారంటే నదీ స్నానానికో సముద్ర స్నానానికో వెళ్ళి అది అయిన తర్వాత ఆ ప్రాంగణంలో అనుష్ఠానాలు చేసి విడుపు స్నానం చేసి వస్తారు. ఎందుకు అనే దానికి అన్ని కారణాలు మనం చెప్పలేము, గుర్తుపెట్టుకోవాలి. చేసిన దాని ఫలితము అనుభవించటం తథ్యం. ఆ పాజిటివ్ ఎనర్జీని మనం స్వీకరించటం తథ్యం. ఇది మూడవది. ఈ గ్రహణ సమయంలో నేను చంద్రుని చూశాను, నేను చూడగా నా కళ్ళుకేం కాలేదు కదా. ఇందాక చెప్పినట్టే ఉదాహరణ చెప్పినట్టు ఈరోజు సిగరెట్ తాగితే రేపే వెళ్ళి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయట్లేదు, ప్రభావం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని నేరుగా చూడకుండా తగిన జాగ్రత్తలతోటి ఆ కిరణాలు మీ మీద పడకుండా జాగ్రత్త పడండి. ఆహారాన్ని భుజించి గ్రహణ సమయానికి జీర్ణమయ్యేటట్టుగా జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో చక్కగా దర్భలు వేసి మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని పవిత్రంగా, ముఖ్యంగా ఆహార వస్తువుల్ని పవిత్రంగా కాపాడుకోండి. 1 కిలో బంగాళదుంపలో 2 కిలో టమాటాలు అంటే బయట పడేసుకుంటాం, దాని మీద గ్రహణం దృష్టి పడింది అని. సంవత్సరానికన్నా పెట్టుకున్నటువంటి ఊరగాయలు, అవునా, ధాన్యం ఇవన్నీ మరి. అందుకని జాగ్రత్తగా వాటన్నిటి మీద కూడా దర్భలు వెయ్యండి. ఆ దర్భలు నిరూపితమైనటువంటి విషయం అది. అవి ఇటువంటి కిరణాల్ని ప్రసరింప చెయ్యకుండా అడ్డుకుంటాయి అని. దానికి ఉదాహరణ చాలా మంది ఈ మధ్యకాలంలో మొబైల్స్ వెనకాల వాటిని పెట్టుకుంటున్నారు, చూపెడుతున్నారు. దానివల్ల రేడియేషన్ ఎఫెక్ట్ ఉండదు అని నిరూపితం అవుతోంది. ఎందుకు దర్భచాపల మీద కూర్చుంటారు? ఇవన్నీ మనం ఆసనం గురించి చర్చించుకున్నాం. ఇవన్నీ నిరూపితమైనది. ఈరోజు దాని యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించే స్థితిలో లేవు. నువ్వు కేవలము ప్రశ్నిస్తున్నది వితండం కోసం. నీకు సమాధానం దొరకదు. నీకు నువ్వు అనుభూతి చెందినవాడు. ఇప్పుడు ఒక చిన్న విషయం, ఆనందము అనేటువంటిది ఒకసారి లభించింది అనుకోండి, ఆ ఆనందాన్ని విడిచిపెట్టడానికి మనిషి ఇష్టపడటం. సుఖం కోసం పరిగెడతాడు, ఆనందం దొరికితే నిశ్చలమైపోతాడు. ఈ సాధనలన్నీ కూడా ఆనందం కోసం, సుఖం కోసం కాదు. ఎక్స్టసీ, ఆ ఎక్స్టసీకి నిర్వచనం లేదు, డెఫినేషన్ లేదు, ఒక అనుభూతి. మీరు గుడికి వెళ్తారు, మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి తిరుపతి వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి వారిని కన్నుల పండుగగా చూడగానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి? బాధ ఎందుకు? అది బాధ, ఆనందం. దానికి నిర్వచనం లేదు, అనుభూతి. ఇదంతా అనుభూతితో కూడింది. అనుభూతితో కూడిన విషయం నీకు అర్థం కావాలంటే ముందు ఆ సంస్కారం నీకు ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అంటే మనకి తెలుగులో సామెతలు ఉంటాయి, ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి, అంతే. అలా కాబట్టి ఈ గ్రహణాన్ని అంత పవిత్రంగా మీరు అంత శ్రద్ధగాను అన్ని జాగ్రత్తలతోనూ పాటించండి. ఖచ్చితంగా మీరు సుఖంగా ఉంటారు, అందులో సందేహం లేదు. ఇప్పుడు ఈ గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేయటము, గ్రహణం అయిపోయిన అనంతరం పూజా మందిరాలతో సహా ఆలయాలతో సహా శుభ్రం చేయటము, ఈ విధానం చాలా అద్భుతమైనటువంటి సమాధానం మా గురువు గారు మాకు ఇచ్చారు. లోకానికి వెలుగునిచ్చేటువంటి, జాగ్రత్తగా గమనించండి, లోకానికి వెలుగునిచ్చేటువంటి సూర్యుడు చంద్రుడు, అంతేనా? వాళ్ళేగా వెలుగునిస్తున్నారు. రాత్రిపూట వెలుగు చంద్రుడు ఇస్తున్నాడు, పగటిపూట వెలుగు సూర్యుడు ఇస్తున్నాడు. వారికి గ్రహణం ఏర్పడుతోంది, ఆ కాంతికి గ్రహణం ఏర్పడుతోంది. భూమి మీదకి రాకుండా 2 గ్రహాలు అడ్డుకుంటున్నాయి. ఆ 2 గ్రహాలు ఏమిటి? ఆ 2 గ్రహాలు ఉన్నాయా? అసలు 9 గ్రహాలు ఉన్నాయా? ఇలా వితన్నం చేసేటువంటి వాళ్ళకి మీరు గూగుల్లోకి వెళ్ళి నాసా వారు ప్రచురించినటువంటి ఒక వ్యాసం ఉన్నది. ఆ వ్యాసాన్ని గమనించండి. ఎక్లిప్స్ సమయంలో, సోలార్ ఎక్లిప్స్ ఆర్ లోనార్ ఎక్లిప్స్, ఏదైనా సమయంలో ఏం జరుగుతుందంటే ఆ గ్రహణానికి సంబంధించినటువంటి సమయంలో ఈ భూమికి చంద్రుడికి మధ్యలో ఒక బ్లాక్ షాడో ఒకటి కనబడుతోంది అని వాళ్ళు రాసి పబ్లిష్ చేసిన ఆర్టికల్ మీకు గూగుల్లో దొరుకుతోంది. ఇట్స్ పబ్లిష్డ్ బై నాసా. నేను చేయలా, రైట్?
అందుకనే చాలా జాగ్రత్తగా గమనిస్తే మనము రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలు అన్నాం. వాళ్ళు అక్కడ షాడో అన్నారు, నేను ఛాయాగ్రహం అన్నాను. నా శాస్త్రము ఎప్పుడూ సైన్స్ కన్నా గొప్పదే. అర్థమైందా? లోకానికి వెలుగునిచ్చేటువంటి సూర్యచంద్రుల్లో ఒకళ్ళకి జ్ఞాని ఏర్పడుతోంది, గ్లాని. ఏమిటి? వాళ్ళ వెలుతురు భూమి మీద పడకుండా. అలాంటప్పుడు మరి దేవాలయంలో వెలుతురికి ఎలా అవకాశం ఉంటుంది? అందుకని ఆ సమయంలో దాన్ని మూయడం జరుగుతుంది. ఆ ప్రభావము దేవాలయాన్ని అపవిత్రం చేస్తుందంటే అపవిత్రం కోసం కాదు, లోకాలని తమ వెలుగులతోటి నడిపించేటువంటి సూర్యచంద్రులకి వెలుగుకు గ్లాని ఏర్పడుతున్నప్పుడు ఆ సమయంలో అతి పవిత్రమైనటువంటి వస్తువుల్ని కాస్త చేసి శుభ్రం చేసి మళ్ళీ పునః వాటిని దీపజ్యోతితోటి ప్రక్షాళన చేసే మహత్తర ప్రక్రియే తప్ప అదేదో దోషము కాబట్టి అలా అని కాదు అక్కడ. అందుకనే మిగిలిన సమయాలలో మీరు అనుష్ఠానం చేసేటప్పుడు దీపం తప్పనిసరిగా ఉండాలి. దీపం లేకుండా మీరు పూజ చేయకూడదు. లేదంటే నేను కాశీ వెళ్ళానండి, కాశీలో జపం అప్పుడు కూడా ఎదురుగుండా దీపం ఉండాల్సిందే. మీకంటూ దీపం ఉండాలి. నేను మనస్సులో దీపాన్ని భావించానంటే కుదరదు. దీపం ఉండాలి. దీపమే మనకు సుబ్రహ్మణ్య తత్వం, అది ఉండాలి. ఒక్క గ్రహణ జపం సమయంలో దీపం అక్కర్లేదు. ఇది శాస్త్రం. ఇలా ఉన్నప్పుడు కొన్ని రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి ప్రతికూలంగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోమంటారు. ఇక్కడ నేనేమంటానంటే అందరి మీద చంద్ర ప్రభావం ఒకలాగానే ఉంటుంది. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు వారు ఒక అద్భుతమైన మాట అంటారు, వనేవా హర్మ్యేవా అంటారు. ఆయన ఏమంటారంటే, అమ్మా నీ యొక్క అనుగ్రహము వనముల యందున్నను ఆకాశ హర్మ్యములలో ఉన్నను ఆ భక్తుల మీద సాధకుల మీద ఒకేలా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి అన్ని గ్రహాల మీద అన్ని రాసుల మీద సమప్రభావం ఉంటుంది. అవకాశం ఉన్నవారు చక్కగా ఆ రోజున మీరు గ్రహణం పూర్తయిన తర్వాత శుచి అయి తర్వాత రోజు మీ అందరూ చక్కగా ఈశ్వరుడికి ఆవు పాలతోటి అభిషేకం చేయించండి. అద్భుతమైన పరిహారం. కొంతమంది దానాలు ఇవ్వాలని చెప్తారు. మా గురు సాంప్రదాయంలో అభిషేక ప్రాధాన్యంగా మేము సాగుతాం కాబట్టి అందరూ చక్కగా శివాలయానికి వెళ్ళండి, ఆవు పాలతోటి చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చెయ్యండి. చక్కగా చంద్రగ్రహానుకూలత సిద్ధిస్తుంది. అందరూ మనస్పూర్వకంగా ఆనందంగా ఉంటారు. ఇది మేము నమ్మే సిద్ధాంతం. ధన్యవాదాలు. స్వస్తి.